అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా ఉపాధి హామీ పనులు నిర్వహించే కూలీలకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 12 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత వెలుతురు ఉన్నంత వరకు పనులు చేయించాలని ఆ శాఖ సంచాలకురాలు సృజన సూచించారు. కూలీలకు నీడ, తాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రోజు 10 లక్షల మందికి పని కల్పించాలని లక్ష్యంగా కాగా 9.45 లక్షల మందికి లభిస్తుందని, గ్రామ పంచాయతీలలో విధిగా పనులు చేపట్టేలా సంబంధిత ఆర్డీఓలు చర్యలు చేపట్టాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులలో నిర్మాణ పనులు ప్రారంభించని వారితో గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో ఇండ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని వారుంటే వారి నుంచి లిఖితపూర్వక ఆమోదం తీసుకొని వారి ఇంటి అనుమతులను రద్దు చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. ఇలా రద్దు చేసిన ఇండ్లను రెండో విడత జాబితాలో అర్హులకు కేటాయించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో అనుమతులు ఇచ్చిన మొత్తం 70,122 ఇండ్లలో 46,432 ఇండ్లకు మాత్రమే మంజూరు పత్రాలు ఇచ్చారు. ఇందులో 17,000 మంది మాత్రమే తమ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. మరో 29,000 మంది నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తుంది. మరో వారం రోజులలో ఈ జాబితా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి, రెండో విడతలు కలిపి నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇండ్లు ఉండేలా జాబితా రూపొందిస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఎంపిక చేసిన ఒక్కో గ్రామాన్ని మినహాయించి మిగతా గ్రామాలలో రెండో విడత జాబితాను తయారు చేస్తున్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.